రాజ్యాంగబద్ధమైన పదవులు బీసీలకు కేటాయించే విషయంలో సీఎం జగన్ మోసం చేశారని, చరిత్రలో బీసీ ద్రోహిగా జగన్ మిగిలిపోతారని విశాఖ జిల్లా టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు. బుధవారం టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఎన్నికలు సమీపిస్తున్న వేళ నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు అంటూ జగన్ రెడ్డి దొంగ ప్రేమ కురిపిస్తున్నారని ఆరోపించారు. త్వరలోనే జగన్ కు రాష్ట్ర ప్రజలంతా తగిన బుద్ధి చెప్తారని, టీడీపీ హయాంలో బీసీలకు ఎంతో గుర్తింపు ఇచ్చామని తెలిపారు. పులివెందుల్లోనే ఆ ప్రజలకి ఈరోజు మోసం చేసినటువంటి తీరు కూడా మీరు ఒకసారి గమనించాలి. క్రిస్మస్ వేడుకలకు వెళ్తే అక్కడ పులివెందులో ఉన్నటువంటి ప్రజలే ఈయన నిలదీయడం, అక్కడ కూడా ప్రజలందరూ కూడా ఈయన్ని నిలదీసి నువ్వు ఒక ద్రోహి అని చెప్పేసి చెప్తున్నటువంటి తీరుని ఎత్తుకొని పెంచినటువంటి ఏ వ్యక్తికైనా బంధాలు బంధుత్వాలు ఉంటాయి. ఇదందరూ కూడా బాగా గమనించాలి. ఈయన సొంత ప్రయోజనాల కోసం నది హక్కులు ఏవైతే ఉన్నాయో జగనన్న మీరే నమ్మకం అనే ఒక కార్యక్రమానికి, అంటే ప్రజల్ని మోసం చేసి సుమారుగా గడిచినటువంటి 57 నెలలుగా ప్రజలను మోసం చేసుకుంటూ వచ్చి నమ్మద్రోహం చేసి ఈరోజు మళ్ళీ ఒక కొత్త నాటకానికి తెరలేపే విధంగా ఆడుదాం ఆంధ్ర అని, అలాగే జగనన్న మీరే మా నమ్మకం అని, ఇలాగా కొత్త కొత్త పదాలతో మరి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంకి వచ్చేద్దామని ఒక ఆలోచనతో చేస్తున్నటువంటి తీరు ఒకసారి ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పి తెలియజేస్తున్నాం. మేము తెలుగుదేశం పార్టీ తరఫున నమ్మక ద్రోహి జగన్ అని అంటున్నాం. నువ్వు నమ్మకం కాదు, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఈ ఆంధ్ర రాష్ట్రంలో మోసానికి పరాకాష్ఠని, మోసానికి కేర్ ఆఫ్ అడ్రస్ అని, నమ్మక ద్రోహానికి కేర్ ఆఫ్ అడ్రస్ అని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే, జగన్మోహన్ రెడ్డి అన్ని వర్గాల వారిని కూడా కేవలం వాళ్ళకి ఫోటోలకే పరిమితం చేసి, వాళ్ళకి మోసం చేసి, వాళ్ళు వాడుకొని వదిలేసేటటువంటి నైజం ఉన్నటువంటి వ్యక్తి. ఉదాహరణకి మనం బీసీలు కానీ తీసుకుంటే, బీసీలకి నేను చాలా చేశాం, మేము బీసీల పక్షానం అని చెప్పి చెప్తూ ఉంటారు. కానీ బీసీల పైన దాడులు కానీ, వాళ్ళ ఆస్తుల ధ్వంసం కానీ, లేకపోతే రాజ్యాంగబద్ధమైనటువంటి పదవులు రాకుండా అడ్డుపడలో కానీ, అలాగే బీసీ స్టూడెంట్స్కి అటు ప్రొఫెషనల్ కాలేజెస్లో ఇంజనీరింగ్ కావచ్చు, డాక్టర్స్ కావచ్చు, మెడిసిన్ కావచ్చు, వాటిలో వీరు అవలంబించినటువంటి పద్ధతి వల్ల అనేక బీసీ స్టూడెంట్స్కి ఈరోజు అడ్మిషన్స్ దొరకలేనటువంటి పరిస్థితి. అలా మోసం చేశారు, స్టూడెంట్ని ఒక విధంగా మోసం చేశారు అడ్మిషన్స్లో. అలాగే బీసీ వాళ్ళకి రావాల్సినటువంటి ఏదైతే రాజ్యాంగబద్ధమైనటువంటి ఎస్సీస్ కావచ్చు, వాళ్ళకి సంక్షేమ పథకాల్లో ఏవైతే ఉన్నాయో అన్ని సంక్షేమ పథకాలను కట్ చేసి, అలాగే సుప్రీంకోర్టులో బీసీ కమిషన్ రిపోర్ట్ సబ్మిట్ చేయకపోవడం వల్ల సుమారు 16,000 మందికి రాజ్యాంగబద్ధమైనటువంటి పదవులు రాకుండా బీసీస్కి అన్యాయం అయ్యారు. ఇంకా ఇంతకంటే చెప్పాల్సింది ఏముంది? సో బీసీలకి అటు ప్రొఫెషనల్ కాలేజ్ సీట్లో కావచ్చు, అలాగే